గారు రెస్పాండ్ అవ్వండి. ఏంటి ఎంత కాన్ఫిడెంట్గా సవాలు విసురుతున్నారు? సార్ ఇప్పుడు అంబటి రాంబాబు గారి ప్రశ్నకి నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్య పద్ధతులు చూస్తూ ఉంటే వీరికి వచ్చిన 11 స్థానాలు, వాళ్ళ నాయకులు ఏమో అసెంబ్లీకి వెళ్ళడు. ఇంక అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతులు ఎలా చూస్తారు? ఒకవేళ రేపు గెలిపించినా కూడా ప్రతిపక్ష హోదా రాదనుకుంటున్నాం మళ్ళీ కూడా, అప్పుడు కూడా వెళ్ళరా? వాటికి సమాధానం చెప్పాలి మీ ప్రజలకి. 11 స్థానాల నుంచి అసెంబ్లీలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, లా అండ్ ఆర్డర్ బాగాలేదు, జైలు కేసులు అక్రమ కేసులు పెట్టేస్తున్నారండి. వాటిని నిలదీయాలి కదా, చొక్కా పట్టుకొని. కూటమి ప్రభుత్వం చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన వాళ్ళు పలయానం చిత్తగించేసి మేము ఎప్పుడో కూలుస్తాం, ప్రజాస్వామ్య పద్ధతులు వెళ్తాం అంటే ఎట్లా కుదురుతుంది? మీకు అన్ని ఆయుధాలు ఇచ్చారు ప్రజలు. అప్పులు తెస్తున్నారు, 3,60,000 కోట్ల రూపాయలు తెచ్చారు. అవన్నీ కూడా సొంత జేబులు నింపుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఒక పక్కన అమరావతిలో పెద్ద అవినీతి జరుగుతుందంటా ఉన్నారు. 99 పైసలకే పరిశ్రమకి స్థలాలు ఇచ్చేస్తారంటున్నారు. అసలు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయట్లేదు అంటున్నారు. ఆరోగ్యశ్రీ అట్లా నిలిచిపోయింది అంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదంటున్నారు. ఇవన్నీ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వెళ్ళి కూర్చొని అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్య పద్ధతులు ఎలా కూలుస్తారనేది అంబటి రాంబాబు గారు చెప్పాలి. జైలులో ఇప్పుడు ఇంకోటి కూడా సార్, యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అచ్చెన్నాయుడు గారు కావచ్చు, దిల్పాల్ నరేంద్ర గారు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ పోలీసుల అరాచకాలకు భయారు. అది కూడా అంబటి రాంబాబు గారు గుర్తు చేస్తే బాగుండేది. మరి అప్పుడు అరాచకాలు, మరి పోలీసులు అప్పుడున్న పోలీసులు అలా పనిచేయించని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించాల్సింది కదా. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుంది సార్, మనం రేపు పొద్దున ప్రజలు మమ్మల్ని గుర్తు చెప్తారని చెప్పాల్సింది కదా అప్పుడు కూడా. మరి ఇప్పుడు ఇదే పోలీసులు కదా అరెస్ట్ అయిపోతా ఉన్నారు. చాలా మంది 4-5 ఐపీఎస్ కూడా సస్పెండ్ అయి కూర్చున్న పరిస్థితి కూడా ఉంది. సో ఆ రోజు కూడా అది గ్రహించాల్సింది. రెండోది ఏంటంటే జైలుని నింపుతామంటే, అదే నేను అంటుంది ఇందాక, ఈ జైలుని నింపుతాం, ఈ రాజకీయ ప్రత్యర్థులు పార్టీలు కూడా ప్రత్యర్థులు శత్రువులుగా మారిపోయి కొట్లాడుకుంటా ఉంటే పరిశ్రమలు ఏ విధంగా ముందుకు వస్తాయి, పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ముందుకు వస్తారనేది కూడా ఆలోచించాల్సిన అవసరం. రెండోది సార్, ఇందాక మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది నాయకులే వస్తారంటున్నారు. నిజమే. ఎందుకంటే ఇప్పుడు కాపుల చుట్టూనే రాజకీయం అంతా తిరుగుతూ ఉంటాం. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ వెనకాల కాపు సామాజిక వర్గం ఉందని పేటి నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, కన్నబాబు గారు, ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళే ముందుంటారు ఎప్పుడు కూడా. కానీ జగన్ గారు రాజకీయం అదనమాట. ఎవరైతే మనకి ఓటర్లుగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో, ఏదైతే కూటమి ప్రభుత్వానికి బలంగా సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఉంటుందో ఆ కాపు సామాజిక వర్గం ఉదాహరణ చేతులు పెట్టి నేను గన్ను కాల్చాలనుకుంటున్నారు. సో దానిలో భాగంగానే వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. మీరు చూడండి, రోజా గారు, పెద్దిరెడ్డి మిగిలిన రెడ్డి గారు, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కీలకమైన వ్యక్తి. ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడతారా? పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెడతారు ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్ గారు. ఆయన ప్రెస్ మీట్ కాబట్టి ఆయన ఉంటుంది. ఇంకెవరు మిగతా రెడ్డి సామాజిక వర్గంగానే ఉండదు. ఏంటి కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వీళ్ళ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి మస్తాన్ రావు గారు నాకు ఒక అనుమానము, నాకున్న సమాచారం. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు వైసీపీని వీడిపోబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అంతర్గతంగా. ఏదో జనసేనతో ఆయన చర్చలు జరుపుతున్నాడు అనేది. అసలు ఈ 3 ఏళ్లలో ఎంతమంది మిగులుతారో కూడా తెలియదండి. ఇప్పుడు ఈ అంబటి రాంబాబు ఆయన ఒక ఓడగొట్టిన లాగలు కాబట్టి ఆయన తిరుగుతాడు ఆయన రాష్ట్రం అంతా. ఇప్పుడు ఆయన కాదు ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ ఎండలకు పడి తిరుగుతున్నాడు. ఈయనకి ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. గుంటూరులోనే పట్టించుకునే వాళ్ళు, అయితే కడపపోతే ఎవరు పట్టించుకుంటారు అంబటి రాంబాబుని? కాబట్టి నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మిగలరండి. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అక్కడ తప్పని చేసుకుంటూ ఉన్నాడు, ఎవరు ఉంటారు ఇంకా? ఆయన తప్పని చేసుకుంటున్నాడు, హాయిగా వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి ఏడెవరు మిగులుతారు ఇంకా? నాకు తెలిసి ఆయన ఏమనుకుంటున్నాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, తనకి ఓట్లైనటువంటి ఈ ప్రజల గురించి మనకు అవసరం లేదు, వీళ్ళు ఓట్లేయలేదు, వీళ్ళు నాకు 175 ఇవ్వాల్సింది 11 ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, ఈ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఒక ప్రజల మీద కోపంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఓకే, శ్రీకాంత్ గారు ఏంటి గుడివాడ గారు వాళ్ళు మంత్రాలు జరుపుతున్నారా పవన్ కళ్యాణ్ గారితో? శ్రీకాంత్ గారు, గుడివాడ గారు వాళ్ళు మంత్రాలు కలుపుతున్నారా పవన్ కళ్యాణ్ గారితో? పాపం కృష్ణాంజనేయులు గారు భయపడ్డారు, కేసులు పడతాయేమో అని. లాస్ట్ లో ఒక పంచ కొడితే అది మరి నాకు ఎనికి వస్తుంది కదా అని భయపడి చెప్పుకున్నట్టుంది. మా దాంట్లో ఎవరు టీడీపీకి ఎవరు మిగలరు లాస్ట్ కి, అది అనుకోండి. జనసేనకు కాపులు ఎవరు జనసేన దగ్గర లేరు, బాగా గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ నాయకుడు తడుగుడతో గొంతుకు వచ్చాడని అందరికి అర్థమైంది. స్వచ్ఛందంగా బయటకు వచ్చి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ. చేరే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి, చేరతారు. ఓకే 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 శ్రీకాంత్ గారు, మస్తాన్ గారు ఏంటి ఏమన్నా ఛాన్స్ ఉందా జనసేనలోకి వెళ్ళే ఛాన్స్? సార్ జనసేనలకి ఇంత ముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ఓకే అంటే కనుక వైసీపీ నుంచి వచ్చే నాయకులు చాలా మంది ఉన్నారని ఆయన తగ్గించారు. అయితే వాళ్ళ సమయం కోసం వేచి ఉన్నారు. అందరూ కూడా సామినేని ఉదయభాను గారి లాగా, లేకపోతే ఇంకొంతమంది ఇప్పుడు అక్కడ బెన్నం దర్బాబు గారి లాగా ముందుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదేమో. అప్రాప్రియేట్ టైంలో ముందుకు వస్తే వాళ్ళు ద్వారాలు తెరిస్తే ఎక్కువగా కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా వచ్చేస్తారనేది ఎక్కువ మంది చర్చలు సాగుతూ ఉంది. Okay. దానిలో భాగంగానే చూడడం చెప్పుండదు. అదైతే నా అభిప్రాయం రాలేదు కానీ బట్ రూమర్స్ అయితే నడుస్తా ఉన్న పరిస్థితి సోషల్ మీడియాలో. రైట్ సో ఓకే ముందు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు, వైసీపీలో Okay. మిగులుతారా,